గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈ పూట ఇన్ఫ్లేషన్ గురించి నేర్చుకుందాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే వస్తువులు మరియు సేవల ధరలు టైంతో పాటు పెరుగుతూ ఉంటాయి నిరంతరంగా. దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే వస్తువులు సేవలు, ఏదైనా వస్తువు ఏదైనా సేవలు వాటి ధరలు కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అని అంటాం. ఇన్ఫ్లేషన్ రకాల్లో ఉన్నాయి, కొన్ని రకాలు ఉన్నాయి. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని, కాస్ట్ పుల్ ఇన్ఫ్లేషన్ అని, బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే ఏ ఇన్ఫ్లేషన్ అయినా సరే వస్తు ధరలు సేవలు పెరుగుతాయి. అది రకరకాల కారణాల వల్ల. డిమాండ్ పెరిగితే వల్ల మనకి ఇన్ఫ్లేషన్ వస్తుంది, దాన్ని డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అని. రా మెటీరియల్ యొక్క కాస్ట్ పెరగటం వల్ల వస్తు సేవల ధరలు పెరుగుతాయి, దాన్ని కాస్ట్ పుల్ ఇన్ఫ్లేషన్ అని. జీతాలు ఖర్చులు పెరగటం వల్ల రకరకాల, నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ శాలరీలు పెంచమని అడుగుతారు. ఎంప్లాయీస్ శాలరీలు పెంచితే వాళ్ళు ఎక్కువ ఖర్చు చేస్తారు, ఎక్కువ ఖర్చు పెడదామని చూస్తారు. అప్పుడే ఆటోమేటిక్గా సడన్గా డిమాండ్ పెరుగుతుంది. ఇంకొక కారణం ఏంటంటే, గవర్నమెంట్ కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్స్ వల్ల ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ ఖర్చు చేస్తాం వల్ల, అంటే ఖర్చు చేస్తుంది. ఎందుకు ఖర్చు చేస్తుంది? ఖర్చు ప్రజలకు వెళ్తుంది. అంటే ప్రజల దగ్గర డబ్బులు పెరుగుతాయి. శాలరీలు పెరగటం వల్ల కానీ, లేదా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ వల్ల కానీ ప్రజల దగ్గర డబ్బులు పెరగటం వల్ల సడన్గా డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రజలు ఖర్చు చేద్దామని చూస్తారు. అప్పుడు డిమాండ్కి తగ్గట్టు మనకి సప్లై ఉండదు. కాబట్టి అంటే ఒక 100 కిలోలు టమాటాలు కావాలంటే అప్పుడు ఒక 10 కిలోలు ఉంటాయి. ఎందుకంటే అప్పుడు శాలరీ లోన్స్ పెరిగినాయి కాబట్టి, ఉదాహరణకి చెప్తున్నాను. అప్పుడు దానివల్ల డిమాండ్ పెరగటం వల్ల మనకి వాటి యొక్క ధరని పెంచేస్తారన్నమాట మార్కెట్లో. అప్పుడు వస్తు సేవల ధరలు పెరగటం వల్ల అట్లాంటి ఇన్ఫ్లేషన్నే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇంకోటి కాస్ట్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇది కాస్ట్, సపోజ్ ఇప్పుడు యుద్ధం జరుగుతుందంటే ఎక్కువ క్రూడ్ ఆయిల్ ఖర్చు అవుతూ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ఖర్చు అవుతుందంటే ఎక్కువ ఇంపోర్ట్స్ కావాలి. ఎక్కువ కావాలంటే ఆటోమేటిక్గా మనం ఎక్కువ ప్రైస్ పెట్టి తేవాల్సి వస్తుంది. ఎక్కువ ప్రైస్ పెట్టి తేవాల్సి వస్తాం వల్ల మనకి క్రూడ్ ఆయిల్ పెరిగిందంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు మనం బస్సులో వెళ్ళాలన్నా, మనం ట్రైన్లో వెళ్ళాలన్నా అట్లా మనకి వాటి ధరలు పెరుగుతాయి. లేదా ఒక వస్తువులు, కూరగాయలు తీసుకెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగింది కాబట్టి ఆ కూరగాయల ధరలు కూడా పెరుగుతాయి. అంటే ఏంటి, ఒక రా మెటీరియల్ అంటే ఒక పెట్రోల్ ధర పెరగటం వల్ల ఇటు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగినాయి. మనం ట్రాన్స్పోర్ట్ చేసినందుకు వస్తువులు, కూరగాయలు, లేకపోతే బట్టల ధరలు పెరుగుతున్నాయి. ఒకటి పెరగటం వల్ల కాస్ట్, రా మెటీరియల్ యొక్క కాస్ట్ పెరగటం వల్ల, అంటే ముడి సరుకుల ధరలు పెరగటం వల్ల మనకి కాస్ట్ పెరుగుతుంది. అందువల్ల కూడా కాస్ట్ పుల్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇంకోటి బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్. ఇది ఎట్లా సంభవిస్తుందంటే, బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అనేది జీవిత ధరలు పెరగటం వల్ల కార్మికులు ఏం అడుగుతారు, ఎక్కువ జీతాలు అడుగుతారు. ఎక్కువ జీతాలు అడిగితే దాన్ని కాంపన్సేట్ చేయడానికి కంపెనీలు ధరలు పెంచుతాయి. ధరలు పెంచడం వల్ల మళ్ళీ ఇన్ఫ్లేషన్ వస్తుంది. జీవిత ఖర్చులు పెంచుకుందామని చెప్పి జీతాలు పెంచుతారు. ఆ జీతాలు పెంచుదామని చెప్పి కంపెనీలు ధరలు పెంచుతాయి. ఇది మళ్ళీ రిపీటెడ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ జీవిత ఖర్చులు పెరుగుతాయి. ఎందుకంటే ధరలు పెంచారు కాబట్టి. ధరలు పెంచితే మళ్ళీ జీతాలు ఎక్కువ పెంచమని అడుగుతారు. మళ్ళీ జీతాలు ఎక్కువ పెంచితేనేమో మళ్ళీ ధరలు పెంచుతారు. మళ్ళీ ఈ రిపీట్ అవుతుంది. బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అన్నమాట. జీవిత ఖర్చులు పెరగటం వల్ల ఎక్కువ శాలరీ కావాలని కార్మికులు అడుగుతారు. ఎక్కువ శాలరీ ఇవ్వడానికి కంపెనీలు మళ్ళీ ప్రైజ్ని పెంచుతాయి. మళ్ళీ కంపెనీలు ప్రైజులు పెంచడం వల్ల మళ్ళీ జీవిత ఖర్చులు పెరుగుతాయి. ఇది బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అనమాట. ఒకదాంతో ఒకటి ఇన్బిల్ట్ అవుతుంది. ఇప్పుడు వీటిలోనే అంటే ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఎట్లా పెరుగుతుంది అనే దాన్ని బట్టి మనకి క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, వాకింగ్ ఇన్ఫ్లేషన్, రన్నింగ్ ఇన్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్ అని ఉంది. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే చిన్నగా
క్రీపింగ్ అంటే ఏంటంటే పాకటం అనమాట. చిన్నగా పెరిగితే అది ఇన్ఫ్లేషన్, చిన్నగా పెరుగుతుందని. వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఓ మోస్తరుగా పెరుగుతాం. రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటే తొందరగా పెరుగుతుంది. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే మరీ వేగంగా పెరుగుతుంది అనమాట. ఇట్లా ఇన్ఫ్లేషన్లో రకాలు ఉన్నాయి. ఈ ఇన్ఫ్లేషన్ అనే టర్మ్ని మనం ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ యుద్ధం సమయంలో ఎక్కువ మనం ఈ ఇన్ఫ్లేషన్ అనే టర్మ్ని ఉపయోగిస్తాం అనమాట. ఇది జేఐబీలో ఇంపార్టెంట్ టాపిక్ అనమాట.